తెలుగు సినిమా మార్కెట్ ఓ రేంజ్ లో పెరిగిపోయింది. పాన్ ఇండియా సినిమాలతో భారీ లెవెల్లో రచ్చ చేస్తూ ఉండగా బిగ్ పాన్ ఇండియా మూవీస్ బిజినెస్ పరంగా కూడా ఎపిక్ రికార్డులను నమోదు చేస్తూ ఉండటం విశేషమని చెప్పాలి. 2 ఏళ్ల క్రితం వచ్చిన RRR మూవీ ఇండస్ట్రీ రికార్డు బిజినెస్ ను నమోదు చేస్తే తర్వాత వచ్చిన ఏ సినిమా కూడా ఆ సినిమా బిజినెస్ ను అందుకోలేకపోయింది. కానీ ఇప్పుడు ఒక నార్మల్ కమర్షియల్ మూవీ సీక్వెల్ గా వస్తున్న ఇండియాస్ మోస్ట్ అవైటెడ్ మూవీగా మారిపోయిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న పుష్ప 2 సినిమా బిజినెస్ పరంగా RRR రికార్డును బ్రేక్ చేసేసి సరికొత్త బెంచ్ మార్క్ నమోదు చేసింది. RRR బిజినెస్ మీద ఏకంగా 166 కోట్ల లీడ్ తో బిజినెస్ పరంగా ఇప్పుడు ఎపిక్ మమ్మూత్ రికార్డును నమోదు చేసింది. పుష్ప ముందు వరకు అల్లు అర్జున్ మూవీస్ అంటే మంచి బిజినెస్ లు జరిగినా ఎప్పుడు రికార్డు బ్రేకింగ్ బిజినెస్ జరగలేదు. కానీ ఇప్పుడు బిజినెస్ పరంగా ఏకంగా ఇండస్ట్రీ రికార్డు బెండ్ తీసే రేంజ్ బిజినెస్ తో సంచలనం సృష్టించాడు అల్లు అర్జున్. ఒకసారి టాలీవుడ్ లో హైయెస్ట్ బిజినెస్ నందుకున్న సినిమాలను గమనిస్తే పుష్ప 2 మూవీ 617 కోట్ల బిజినెస్ నందుకుంటే రెండో ప్లేస్ లో RRR మూవీ 451 కోట్ల బిజినెస్ ను దక్కించుకుంది. తర్వాత కల్కి మూవీ 370 కోట్ల బిజినెస్ ను, బాహుబలి 2 352 కోట్ల బిజినెస్ ను, సలార్ 345 కోట్ల బిజినెస్ ను, సాహో 270 కోట్ల బిజినెస్ ను, ఆదిపురుష్ 240 కోట్ల బిజినెస్ ను, రాధేశం 202.80 కోట్ల బిజినెస్ ను, సైరా నరసింహారెడ్డి 187.25 కోట్ల బిజినెస్ ను, దేవరా పార్ట్ 1 182.55 కోట్ల బిజినెస్ నందుకొని టాప్ 10 ప్లేస్ లలో నిలిచాయి. ఇక 11వ ప్లేస్ లో పుష్ప సినిమా 144.9 కోట్ల బిజినెస్ తో నిలిచింది. ఆ సినిమాకు ఈ సినిమాకు మధ్య గ్యాప్ 450 కోట్లకు పైగా ఉండటం అల్లు అర్జున్ ఏ రేంజ్ లో సంచలనం సృష్టించాడు అన్నదానికి నిదర్శనం. ఇక బాక్సాఫీస్ దగ్గర ఎక్స్పెక్టేషన్స్ ఓ రేంజ్ లో ఉన్న నేపథ్యంలో రిలీజ్ అయిన తర్వాత సినిమా ఎలాంటి కలెక్షన్లతో మాస్ రచ్చ చేస్తుందో చూడాలి. ఇప్పుడు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.